హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ హోటల్ స్టైల్ పూరి విత్ బాంబే చట్నీ. నేను చెప్పిన టిప్స్ మరియు కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరి వస్తుందండి. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్స్ సుజీ అంటే బాంబే రవ్వ, సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొద్దిసేపు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి కంట బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. ఇలా నేను చూపించిన విధానంలో పిండిని తడుపుకొని దాని మీద తడిగుడ్డ వేసి 15 to 20 minutes వరకు రెస్ట్ ఇవ్వాలి. పూరీ పిండి నానేలోపు లెట్ us సీ ద ప్రిపరేషన్ ఆఫ్ బాంబే చట్నీ. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపబ్యాలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అవి వేగాక క్యారెట్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తరువాత ఉల్లిగడ్డ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి స్లైసెస్, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల శనగపిండిలో సరిపడా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. గ్రేవీ మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని 5 to 10 minutes వరకు కలుపుకోవాలి. బాయిల్ చేసిన పొటాటో పీసెస్ని వేసి గ్రేవీలో కలిసేటట్టు కొద్దిసేపు కలుపుకోవాలి. దించే ముందు చివరగా కరివేపాకు పీసెస్తో గార్నిష్ చేసుకోవాలి. రెస్ట్ ఇచ్చిన పూరీ పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని చపాతీ కర్రతో పూరీలాగా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. పూరీని మరీ పలచగా మరీ మందంగా ఒత్తుకోకూడదు. ఇక్కడ నేను చూపించిన విధానంలో ఒత్తుకోవాలి. ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పూరీని వేసి ఇక్కడ నేను చూపించిన విధానంలో ఆయిల్ని పూరీ వైపు తోస్తూ ఒకవైపు కాల్చుకోవాలి. అప్పుడే పూరి బాగా పొంగుతుంది. మరోవైపు పూరీని టర్న్ చేసి కాల్చుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగతా పూరీలను కూడా కాల్చుకోవాలి. పూరీలన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. హోటల్ స్టైల్ పూరి విత్ బాంబే చట్నీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.